ఈరోజు నరసాపురం అంబేద్కర్ భవనంలో సినార్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఒంగోలు నుంచి వచ్చి గత 2 నెలల నుంచి నరసాపురం నియోజకవర్గంలో ఉండబడే ఎవరైతే గిరిజనులు కానీ, ఎవరైతే ఎస్సీలు కానీ, ఎవరైతే అదరో అత్యంత దయానీయమైనటువంటి స్లమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేము సేవ చేయాలనే ఒక మానవతా దృక్పథంతో, సామాజిక దృక్పథంతో సేవ చేయటం కోసం నరసాపురం నియోజకవర్గం వచ్చి అన్ని ప్రాంతాలు కూడా తిరిగి ఎక్కడెక్కడ ప్రజలు ఉన్నారో, ఎక్కడెక్కడ పేదవారు ఉన్నారో, ముత్తా తుఫాను వల్ల నష్టపోయినటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత సహకరించాలన్న ఉద్దేశంతో వారు చేయటం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అంబేద్కర్ భవనంలో వారందరికీ చెక్కులు పంపిణీ కార్యక్రమం పెట్టి అందులో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, అలాగే మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి వెంకటరమణ గారిని, అలాగే నన్ను, ఇంకా కొంతమంది కౌన్సిలర్ని, అలాగే వివిధ ఆర్డీఓ గారిని పిలవటం జరిగింది. కానీ కార్యక్రమం 3 గంటలకు టైం పెట్టారు. మేము 3:15 అక్కడ కార్యక్రమానికి వెళ్ళాం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దగ్గర 4:30-5 గంటలకు వచ్చి స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఎవరైతే కార్యక్రమం చేయడానికి వచ్చారో వాళ్ళని బయటికి పిలిచి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఎవరిని వేదిక మీదకి పిలిచినా మీరు కార్యక్రమం చేయటానికి కుదరదని చెప్పి